హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూసారు కదండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? చిక్కుడుగాయలండి, చక్కగా నీట్గా శుభ్రం చేసుకుంటున్నాను వాటర్తో. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. మా ఇంట్లో చిక్కుడుగాయలు ఉంటే కనుక మాకు కర్రీ అస్సలు ఇష్టం ఉండదండి. అంటే మెయిన్గా మా బాబుకి కానీ మా హస్బెండ్కి కానీ ఏవైనా కూరగాయలు కర్రీగా ఇష్టపడతారు. కానీ అదేంటో ముందు నుంచి కూడా చిక్కుళ్ళు అంటే ఫ్రైగానే ఇష్టపడతారు. అది కూడా మంచి రోస్ట్ ఫ్రై లాగా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో మంచి చిక్కుడుగాయ వేపుడిని అలా కలుపుకొని తింటుంటే, సో మా నాన్నగారు తీసుకొచ్చి ఇచ్చారనమాట. చిక్కుడుగాయలు, బెండకాయలు తీసుకొచ్చి ఇచ్చారు. బెండకాయలు ఇంకా వండలేదండి. సో చిక్కుడుగాయలు ఫస్ట్ తీసి వండానమాట. సో కొంచెమేమో మా మెయిడ్ ఆంటీకి ఇచ్చాను. సో ఆమె ఆ రోజు చెప్తుంది, నాకు కూరగాయలు ఏం లేవమ్మా అని చెప్పేసి అంటే, కొంచెం డాడీ తెచ్చిన చిక్కుడుగాయల్లో కొంచెం తీసి ఇచ్చానమాట. కొంచెం నేను ఈరోజు ఫ్రై చేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా అండి? సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఈ గ్రీన్ మ్యాట్ ఎక్కడ కొన్నానో కూడా షార్ట్ పెట్టానండి, చూడండి. ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. ఎందుకంటే మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కలిసి వస్తుంది. ఆనియన్ కోస్తే అంటే ఎట్లా గ్రేవీ కలిసి వస్తుందని ఎక్కువ పెద్ద ఆనియన్ తీసుకున్నాను. 1 సింగిల్ ఆనియన్ అనమాట. సో చక్కగా చిన్న చిన్న కట్ చేసుకొని, ఇక్కడ తాలింపు గింజలండి, చిన్నులపాయలు 4 రెబ్బలు, కరివేపాకు, ఆనియన్స్. ఫస్ట్ బాండిలో నేను ఆల్రెడీ ఆయిల్ పోసానండి. కొంచెం ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, ఒక 1 స్పూన్ ఆయిల్ అనమాట. దానిలోకి నేను తాలింపు గింజలు యాడ్ చేస్తున్నాను. తాలింపు గింజలు చిట్టుపట్లాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసాను. నెక్స్ట్ కరివేపాకు, ఆనియన్స్ వేసేద్దామా? వేసేసాను. చిక్కుడుగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, మంచిగా. అసలు ఆ లోపల గింజలు అయితే ఇంత ఉన్నాయండి. పప్పులు ఈ రోజుల్లో నేను పప్పులు చాలా తక్కువ చూస్తున్నాను చిక్కుడులో. అంటే ఇట్లా రావట్లేదు అనమాట, ఎంతో ఆర్గానిక్ అయితే తప్పితే. చూసారా, కొంచెం పసుపు వేసానండి ఆనియన్స్ మగ్గిన తర్వాత. స్టిర్ చేసుకున్నాను. ఆనియన్స్ అన్నీ చక్కగా డార్క్ కలర్లోకి వచ్చేసినాయి. చిక్కుడుగాయలు వేసేస్తున్నానండి. ఇవి గోరు చిక్కుడులు కాదండి, పప్పు చిక్కుళ్ళు అనమాట. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్ పెద్ద ఆనియన్ తీసుకున్నాను కదండి, అది వేగటానికి టైం పడుతుందని బాగా హైలో పెట్టేసి ఆనియన్స్ ఫ్రై చేశాను అనమాట. సో సాల్ట్ వేసిన తర్వాత చక్కగా ఆ చిక్కుడుగాయలకి సాల్ట్ అంతా పట్టేలాగా కిందకి పైకి మొత్తం స్టిర్ చేసేస్తున్నాను. మీరేం వంట చేసుకున్నారు ఈరోజు? నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారా అండి? కాసేపు ఇట్లా కలిపిన తర్వాత మూత పెట్టేసి 10 మినిట్స్ మగ్గాలండి. బికాస్ హార్డ్గా ఉంటాయి కదా కొంచెం చిక్కుళ్ళు. సో అవి మగ్గేలోపు నేను ఇక్కడ అద్దపు బౌల్లో, గ్లాస్ బౌల్లో కారం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. కొంచెం మా అమ్మమ్మ పట్టించి ఇచ్చారండి కారం. నిజంగా ఎంత అదృష్టమో కదండి, పుట్టింటి వాళ్ళు మనల్ని కష్టపెట్టకుండా ఇలాంటివన్నీ చేసి పంపిస్తుంటారు. అదిగోండి మన చిక్కుడుగాయలు మగ్గిపోయినాయి, ఆల్మోస్ట్ 70% అయిపోయిందండి. సో ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నాను. ఆఫ్టర్ 70% కుక్కుడు చిక్కుడుగాయల్లో కారం మాత్రం చూసుకుంటా వేస్తానండి. అంటే మీరు ఇక్కడ నన్ను అబ్జర్వ్ చేయొచ్చు ఎన్నిసార్లు తీసి వేస్తానో. అంటే బాబు ఉన్నాడు కదా ఇంట్లో, చిన్న బాబు.
చాలా అడ్జస్ట్ చేసుకుంటా చూసుకొని వేసుకుంటాను. ఇది ధనియా పొడి అండి, కొంచెమే వేస్తున్నా, మరీ ఎక్కువ వేస్తే ఫ్లేవర్ బాగోదు. సో ధనియా పొడి కూడా వేసేసి చక్కగా స్టిర్ చేసేద్దాం కిందకి పైకి. చూసారా ఎంత బాగుందో కదా, అబ్బబ్బా నాకు మళ్ళీ ఇప్పుడు తినాలనిపిస్తుందండి. ఫ్రైస్లో ఎక్కువ పచ్చిమిర్చి యాడ్ చేయనండి, ఓన్లీ కర్రీస్లో మాత్రమే చేస్తాను. సో కలిపేసేసిన తర్వాత కాసేపు మూత పెట్టేద్దాం. మన చిక్కుడుకాయలు రెడీ అయిపోయినాయండి. పొగలు చూసారా ఎలా వస్తున్నాయో. ఇట్లా డ్రై టెక్స్చర్లో అయితే ఫ్రై చాలా బాగుంటుందండి. నన్ను నమ్మండి, అదేంటి అంత నల్లగా ఉందని అయితే అసలు అనుకోవద్దు. అట్లా అవ్వాలి, అట్లా మరీ డ్రై రోస్ట్ కాదు, కొంచెం అక్కడక్కడ అలా నల్లగా కాలితే భలే ఉంటుంది చిక్కుడుకాయలు. సో మొత్తం కర్రీని అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట. అదిగోండి మన యమ్మీ టేస్టీ చిక్కుడుకాయ ఫ్రై. మా నాన్న తెచ్చిన చిక్కుడుకాయలతో చిక్కుడుకాయ ఫ్రై చేశాను. సో మీకు కూడా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. అసలు చూసారా ఆ టెక్స్చర్ ఎంత బాగుందో, ఆ కలర్ కానీ, ఆ ఫ్రై అంటే ఫ్రై లాగే ఉండాలి. బాయ్ దెన్.